హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోతి అఫీషియల్. నేను నా ఛానల్లో ట్రెండింగ్ సోషల్ మీడియా కోర్సెస్ అండ్ స్కిల్స్ అండ్ హౌ టు ఎర్న్ మనీ విత్ ఆన్లైన్ టాపిక్స్ అనేవి చెప్తూ ఉంటాను. సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు ఎర్న్ విత్ డిజిటల్ మార్కెటింగ్. సో హౌ డిమాండెడ్ స్కిల్ ఇది అనేది కోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. దీనికి మినిమం ఎడ్యుకేషన్ ఉంటే చాలు. జస్ట్ కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి వస్తే మీరు కూడా చేయొచ్చు. దీనికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. 10th 12+ వాళ్ళు కూడా 12th చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా చేయగలుగుతారు. ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్, మొబైల్ ఈరోజు రేపుల్లో మొబైల్ రాని వాళ్ళు చిన్న పిల్లలు 7th 8th క్లాస్ పిల్లలు కూడా మొబైల్ ఆపరేటింగ్ చేస్తారు. సో ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మనకు ఫ్యూచర్లో ఉపయోగపడే 2 కోర్సెస్లో ఏంటంటే డేటా సైన్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. డేటా సైన్స్కి అయితే చాలా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి. ఎవరైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే లేను అనుకున్నారనుకోండి, దే కెన్ గో ఫర్ డిజిటల్ మార్కెటింగ్ అనమాట. ఎవరైనా ఇది హౌస్ వైఫ్స్ కానీ 10th పాస్ అయిన వాళ్ళు కూడా చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఎంఎన్సీలో అయితే ఎంఎన్సీ కంపెనీలో చేయాలంటే కమ్యూనికేషన్స్ కావాలన్నమాట. సో మామూలుగా చిన్నగా బిజినెస్ అయితే అది కూడా అవసరం లేదు. కెరియర్ పరంగా అయితే 2025 to 2026 వరకు 14 lakhs జాబ్ యాజ్ పర్ ఉంటాయి ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే మనము. ఎందుకంటే ఒక వెబ్సైట్ ఉందంటే దానికి ఒక డిజిటల్ మార్కెటర్ అనేది కంపల్సరీ అవసరం. వెబ్సైట్ని గూగుల్కి తీసుకెళ్ళాలంటే కూడా చేయాల్సింది డిజిటల్ మార్కెటే చేయగలరు. సో అందుకని డిజిటల్ మార్కెటింగ్ అనేది, డిజిటల్ స్కిల్స్ అనేవి మనకి మస్ట్గా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒకవేళ డిజిటల్ స్కిల్స్ మనం నేర్చుకుంటే ఏమేమి చేయగలమంటే SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా ఫోకస్ ఇవన్నీ చేయగలచ్చు. ఫోకస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఈజ్ ఏ కమ్స్ ఫ్రమ్ ద ప్రాక్టీస్. ఇది ఎక్కువ మనము ఓన్లీ నేర్చేసుకున్నాము, స్కిల్స్ వచ్చాయి ఓకే అని కాదు. ఎంత ప్రాక్టీస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటేనే మనకు స్కిల్స్ అనేవి వచ్చాయి అనేది మనము చూడగలుగుతాం అన్నమాట. ఒక వెబ్సైట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రాజెక్ట్కి 2500 అనుకోండి. దాన్ని యాడ్ రన్ చేయడానికి ఒక 10,000, టోటల్ 12,500లో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా కెరియర్ ఆపర్చునిటీస్ అంటే ఏముంటాయంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ట్రైనర్ అవ్వచ్చు. ట్రైనర్స్లో ఈ బ్యాచ్కి 2 hours ట్రైనింగ్ ఇస్తే 15K to 20K పే చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ 0 ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎలా అంటే 2000 ఒక యాడ్కి అవుతాయి అంతే, ఇంకా మిగతా మొత్తం మనము ఎర్న్ చేసుకోవచ్చు. మీరు వెబ్సైట్ డిజైనర్ అవ్వచ్చు. సో అలా యూ కెన్ సెట్ యువర్ కెరియర్ అనమాట. సో డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే మనకి ఇన్ని ఎర్నింగ్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. యూజువల్గా జాబ్స్ పరంగా అండ్ మీ బిజినెస్ వైజ్గా కూడా ఉపయోగపడుతుంది. సో మీ ఆప్షన్ అన్నమాట, మీరు ఏది చూస్ చేసుకుంటారని. ఎక్కువ డేటా సైన్స్ అనేది టెక్నికల్స్ కావాలి కాబట్టి మీరు ఈ కోర్స్కి ఒక 6 months ఫోకస్ చేసి టైం పడుతుంది. అంటే 6 months కావాలి. ఈజీగా ఎర్న్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ కాబట్టి సో ఇది బెస్ట్ కెరియర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ దిస్ స్కిల్స్ అనమాట. సో దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కొంచెం బ్రెయిన్ ఉండాలి, కొంచెం మైండ్తో చేయగలగాలి అండ్ ఇంటర్నెట్ ఉంటే చాలు. మీరు ఎక్కడి నుంచి అయినా మనీ ఎర్న్ చేయొచ్చు. ఇదైతే లాంగ్ లాస్టింగ్ కెరియర్ అండి. కెరియర్ వైజ్గా చాలా యూస్ అవుతుంది. స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీకు స్టడీ చేస్తూనే డిజిటల్ స్కిల్స్ అనేవి నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ లాంటివి ఇంట్లో ఉండి పార్ట్ టైం వర్క్గా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటే చేసుకోగలుగుతారు. 2 hours మనం ఒక 2 hours టైం స్పెండ్ చేస్తే చాలు. సో యూట్యూబ్ రన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో క్లాసెస్ చెప్పవచ్చు. వీటన్నిటికీ డిజిటల్ స్కిల్స్ అనేది అవసరం అనమాట. సో డిజిటల్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ కావాలి. సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఈజ్ ద బెస్ట్ కోర్స్ ఫర్ ఎర్నింగ్ మనీ ఫర్ ఎనీవేర్. సో
స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ గుడ్ స్కిల్స్. ఐ హోప్ అందరికీ అర్థమై ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ వీడియో. చాలా షార్ట్ ఫామ్లో చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. అండ్ మన వీడియో మీకు నచ్చితే షేర్ అండ్ లైక్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా మన వీడియో రీచ్ అవుతుంది. సో ఇంకో నెక్స్ట్ మంచి వీడియో మంచి టాపిక్తో మిమ్మల్ని మీట్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.